నారసింహాపురంలో కుబేరుడు అనే జమీందారు ఉండేవాడు. తన సొంత ఊరైన గిరిపురం నుండి పనివారిని పిలిపించుకునేవాడు. అలా వచ్చిన పనివారికి పోటీ పెట్టి గెలిచిన అతనిని పనిలోకి తీసుకునేవాడు. జీతం కూడా ఎక్కువగా ఇవ్వడంతో అతని దగ్గర పని చేయడానికి ఇష్టపడేవారు. అలా ఒకరోజు తోట పని కోసం 2 పనివారిని పిలిపించుకుంటాడు. వారి పేర్లు రామయ్య, భీమయ్య. ఈ రోజు రాత్రికి మీరు విశ్రాంతి తీసుకోండి, పొద్దున్నే తోటకి వెళ్దాము. తెల్లవారగానే ముందుగా భీమయ్యను తోటకు తీసుకువెళ్లి మొక్కలకి నీళ్లు నింపు, పండ్లు కూరగాయలు కోసి సంచుల్లోకి నింపు. నేను సాయంత్రం వచ్చి తీసుకువెళ్తాను. ఇదిగో అన్నం మూట అని చెప్పి వెళ్లిపోతాడు. అలాగే రామయ్యని కూడా మరొక తోటకు తీసుకువెళ్లి అలాగే చెప్పి అన్నం మూట ఇచ్చి వెళ్లిపోతాడు. ఇద్దరూ నీళ్లు పడదామని బావి దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ తాడు ఒక్కటే ఏలాడి ఉంటుంది, బక్కీటు ఉండదు. కాయలు కూరగాయలు నింపుదామంటే సంచులు ఉండవు. ఇద్దరూ తోటంతా తిరుగుతారు. భీమయ్య బావి దగ్గర చెట్టు కింద పడుకుంటాడు. కాని రామయ్య తోటలో గుమ్మడికాయలను తీసుకువచ్చి బెచ్చం పెట్టి వాటిలో గుజ్జును తీసేస్తాడు. వాటిలో ఒక రాయిని వేసి పక్కన పెడతాడు. చెట్లన్నింటికి పాదులు చేస్తాడు. కొబ్బరి ఆకులతో బుట్లను అల్లుతాడు. తోట అంతా ఊడుస్తాడు. తాడుకి గుమ్మడికాయలను కట్టి బావిలోకి వేస్తాడు. ఆ వచ్చిన నీటిని చేసి పెట్టుకున్న పాదులో పోస్తూ ఉంటాడు. అవి అన్ని మొక్కలకి వెళ్తాయి. పండ్లు కూరగాయలను కోసి తను చేసి పెట్టుకున్న బుట్టలలో నింపుతాడు. భీమయ్య నిద్రలేచి పండ్లు కూరగాయలు కోసి ఒక పక్కన పెడతాడు. తోట ఊడుస్తాడు. కుబేరుడు వస్తాడు. భీమయ్య కుబేరుడి దగ్గరకు వచ్చి నమస్కరిస్తాడు. కుబేరుడు తోటంతా తిరిగి చూస్తాడు. సంచులు బకెటు లేదని, ఉండి ఉంటే మిగతా పని కూడా చేసి ఉండేవాడినని చెబుతాడు భీమన్న. తరువాత ఇద్దరు రామయ్య వద్దకు వస్తారు. రామయ్య కుబేరుడికి నమస్కరిస్తాడు. కుబేరుడు భీమయ్య తోటంతా చూసి వస్తారు. కుబేరుడు రామయ్యను మెచ్చుకొని తనని తోటమాలిగా నియమిస్తాడు. కష్టపడి పనిచేసేవారికి వేటితోనూ పని ఉండదు. వారికి గడ్డిపోచ దొరికినా వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. Please like, share and subscribe to Harika Tales.